కాళేశ్వరం కొట్టుకుపోలేదని రేవంత్ రెడ్డి మాటల్లోనే చెప్తాను నేను. ఆయనే మొన్న ఏం చెప్పిండు, తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి సుందిళ్ళ బ్యారేజ్కు నీళ్లు తెస్తా అంటుండు. తమ్మిడిహట్టి నుంచి నీళ్లు ఎల్లంపల్లికి తేడట, సుందిళ్ళకి తెస్తా అన్నాడు. సుందిళ్ళ అంటే ఏంది? ఇట్స్ ఏ బ్యారేజ్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 బ్యారేజీలు అదే గోదావరి మీద అదే టెక్నాలజీతోని అదే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కదా. మరి సుందిళ్ళ బ్యారేజ్ పనికొస్తుంది, నేను సుందిళ్ళకు నీళ్లు తెస్తా అంటే అన్నారం మేడిగడ్డ కూడా పనిచేస్తుంది కదా. టెక్నాలజీ సేమ్, కట్టింది గదే అన్నది, గదే కట్టింది బీఆర్ఎస్. కొట్టుకుపోయింది అన్న నీ నోటితోనే నువ్వు తమ్మిడిహట్టి నీళ్లు తెచ్చి నేను సుందిళ్ళలో పోస్తా అంటే సుందిళ్ళ బ్యారేజ్ పనికొస్తుంది అన్నట్టే కదా. సుందిళ్ళ పనికి వచ్చినప్పుడు అన్నారం పనికి వస్తుంది, అన్నారం పనికి వస్తే ఆ 2 పిల్లర్లు మరమ్మతు చేస్తే మేడిగడ్డ పనిచేస్తుంది. అంటే ఆయన ఎక్కడికక్కడ అబద్ధాలు మాట. కానీ ఏమైపోతుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు కదా, ఏది నిజమో ప్రజలకు అర్థం కాదా. నువ్వు తమ్మిడిహట్టి నీళ్ళు సుందిళ్ళకి దేగలిగినప్పుడు, సుందిళ్ళ బ్యారేజ్, సుందిళ్ళ మోటార్లు పనిచేసినప్పుడు ఎవ్రీథింగ్ విల్ వర్క్. తమ్మిడిహట్టి సంబంధించి ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్మెంట్ అడిగారు, 152కు ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తామని అంటున్నారు. మీ ఆయనలో అదే చేస్తే అయిపోతుంది కదా. మీరు మహారాష్ట్ర కూడా పోయినట్టున్నారు, అప్పుడు మీరే ఇరిగేషన్ మినిస్టర్గా ఉండే. విద్యాసాగర్ మంచి ప్రశ్న అడిగాను భరత్. సరే, నన్ను చేస్తే బాగుండు అంటున్నారు మీరు. మరి నాకంటే ముందు ప్రాణహిత చేవెళ్లను 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 2007లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, కోమటిరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు. మరి 2007 నుంచి 14 వరకు కూడా 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మీరే కొబ్బరికాయ కొట్టి 4 ఏళ్లలో ప్రణహిత చేవెళ్ళ పూర్తి చేస్తామన్నారు, 4 years. దాని మీద 2009లో ఎన్నికల్లో ఓట్లు తీసుకున్నారు. 2007 నుంచి 14 వరకు 8 ఏళ్ళు అధికారంలో ఉండి ఎందుకు తమ్మిడిహట్టికి కాంగ్రెస్ అనుమతి తేలేదు? 3 చోట్ల కాంగ్రెస్ ఉంది. కుమారెడ్డి, పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య ఏదో చర్చలు జరిగినట్టున్నాయి కదా. అప్పుడు ఐ ఆల్సో టెల్, అనుమతి తీసుకోకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు హెడ్ వదిలి తోక దగ్గర పనులు చేస్తున్నావు, నువ్వు పెట్టే ఖర్చంతా వృధా అవుతుంది, మేము ఒప్పుకోము, నీ పనులు ఆపు అని పృథ్వీరాజ్ చౌహాన్ అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కు లేఖ రాశారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేసిందంటే 7 ఏళ్ళు ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండి కనీసం 150కో 152కో ఆ రోజు ఒప్పించలేదు మహారాష్ట్రాన్ని. 8 ఏళ్ళు మీ ప్రభుత్వమే ఉండి మీరు ఒప్పించక ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. అయితే ఇక్కడ నేను మంచిగా ఇది క్లారిఫై చేయాల్సిన అంశం, బీఆర్ఎస్ గవర్నమెంట్ 2014లో వచ్చింది. 2014లో వస్తే నేను యాజ్ ఎ నీటిపారుదల మంత్రిగా వితిన్ 20 days 20 రోజుల్లో మహారాష్ట్రకు పోయినా. మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ హాషిం గారు అని ఉండేవారు. సో నేను వెంటనే ఫోన్ చేసి, బాయ్ సాబ్ మిమ్మల్ని కలవాలి, ఏం విషయం? బాయ్ సాబ్ నాకు చాలా విషయాలున్నాయి, మాకు పెనుగంగా మాట్లాడేది ఉంది, ప్రణహిత మాట్లాడేది ఉంది, దేర్ ఆర్ మెనీ ఇంటర్స్టేట్ ఇష్యూస్, ఐ వాంట్ యువర్ టైం, కైండ్లీ గివ్ మీ అని వరుసగా 4 సార్లు ఫోన్ చేసుకుంటే 20 రోజుల్లో అపాయింట్మెంట్ దొరికింది. నేను 20 రోజుల్లో వెళ్ళి మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ని కలిసిన, పోయి వాళ్ళ ఇరిగేషన్ సెక్రటరీని కలిసిన. నేను ఐ డింట్ ఫీల్ దట్ ఐఎమ్ ఎ మినిస్టర్, ఐ వెంట్ టు సెక్రటరీ, ఐ వెంట్ టు ఈఎన్సీ, ఐ మెట్ ద ఇరిగేషన్ మినిస్టర్ మహారాష్ట్ర. మా ప్రయత్నం అంతా చేసి, చూడు బాయ్ సాబ్, గతంలో మేము కొట్లాడుకుందాం, కానీ ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డది, మేము నీళ్ళ కోసమే ఉద్యమం చేసినాం, నీళ్ళ కోసమే మా రాష్ట్రం వచ్చింది, దయచేసి మీరు సహకరించండి, మీకు ఏ రకంగా ఇబ్బంది కానియం, ఎంత కంపెన్సేషన్ అయినా ఇస్తాం, మీరు ఏం చెప్తే అది చేస్తాం, మాకు అనుమతి ఇవ్వండి అని చాలా రిక్వెస్ట్ చేసినాం. చేస్తే అతను ఏమన్నాడు, మాకు 4 నెలల్లో ఎలక్షన్ ఉంది బాయ్ సాబ్, మీ కాంగ్రెస్ గవర్నమెంటే గత 7 ఏళ్ల నుంచి అడిగితే మేము ఇయ్యంగాక ఇయ్యమని చెప్పినాము, ఇక సాధ్యం కాదు 152కు ఒప్పుకోమని చెప్పినాం, మా దగ్గర ఉద్యమాలు అవుతున్నాయి, ధర్నాలు అవుతున్నాయి, మేము ఇచ్చే ప్రశ్నే లేదు అన్నాడు. లేదు బాయ్ సాబ్ దయచేసి ఇవ్వండి అని చాలాసేపు ఐ ప్లీడెడ్ లైక్ ఎనీథింగ్. అప్పుడు విద్యాసాగర్ రావు గారు గవర్నర్ ఉన్నట్టున్నారు, వారి ద్వారా కూడా చెప్పించి, వారిని కూడా కలిసి వారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేసినాం. సో ఆ ఫైనల్గా అక్కడ మినిస్టర్ గారు ఏమన్నారంటే, చూడు బాయ్ సాబ్, 7 ఏళ్ల నుంచే మా కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము ఇవ్వలేదు, ఇప్పటికి ఎలక్షన్ ముంగట ఎట్లా ఇస్తాం, మేము మళ్ళీ గెలిస్తే అప్పుడు ఆలోచిద్దాం, మీరు ఎలక్షన్ అయినాక రాపోండి అన్నాడు. సో అప్పటికి వచ్చినాం. సో మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది, అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి, గిరీష్ మహాజన్ గారు నీళ్ళ మంత్రి. మళ్ళా గవర్నమెంట్ ఏర్పడ్డాక 20 రోజులకే మళ్ళీ బతిలాడి మళ్ళీ పోయినా. నేను పోయి గిరీష్ మహాజన్ గారిని కలిసిన, చాలా ప్రయత్నం చేసిన, గవర్నర్ గారిని కలిసిన, విద్యాసాగర్ గారితో చెప్పించి కొంచెం వారి గుడ్ ఆఫీసెస్ ఉపయోగించుకుందామని ప్రయత్నం చేసినాం. కేసీఆర్ గారు తన జన్మదినం February 17th బర్త్డే కూడా ఇచ్చిపెట్టి ఆయనే స్వయంగా గవర్నమెంట్ ఏర్పడి 6 నెలలనే కేసీఆర్ గారు 2 సార్లు మహారాష్ట్రకు వచ్చింది, నేను ఒక 10 సార్లు మహారాష్ట్రకు పోయినా. అన్ని ప్రయత్నాలు చేసినాం. వాళ్ళందరూ
చూడు బైసాబ్ ఉద్యమాలు చేసిందే మేము, అరెస్ట్ అయిందే మేము, జైల్లోకి పోయినాం బీజేపీ వాళ్ళం దీనికి ప్రాజెక్ట్ వ్యతిరేకంగా, మేమెట్లు ఇస్తామండి అని, నథింగ్ డూయింగ్, సమస్య లేదు అని ఆయన. ఒక 2000 ఎకరాలే కదా ముంపు, మనం వాళ్ళకు పరిహారం ఇచ్చి కొనలేమా? చాలా ఖర్చు. 4,000 ఎకరాలు చేంజ్ ఉంది. మీరు ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్పినాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగినాం, తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని అడిగినాం. వాళ్ళు నథింగ్ డూయింగ్ అన్నారు. ఇన్ బిట్వీన్ మేము ఏం చేసినాం, సైమల్టేనియస్గా వీళ్ళు అసలు అనుమతులు కూడా తేలే ఈ ప్రాజెక్టుకు. ఈ ప్రాణహిత చేవలకు ఢిల్లీ నుంచి అనుమతులు, ఢిల్లీలో గవర్నమెంట్ వీళ్ళ చేతిలో పెట్టుకొని అనుమతులు తేలే. దాన్ని కూడా మేము పరిశూ చేస్తూ ఉంటే కేంద్రం నుంచి ఏం లెటర్ వచ్చిందంటే, మీరు అనుకున్న తమ్మిడిహెట్టి దగ్గర 160 టీఎంసీల నీళ్లు లేవు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని 2 లెటర్లు వచ్చినాయి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి. ఒకవైపు ఏమో మీరు అనుకున్నని నీళ్లు లేవు అని ఢిల్లీ మనం పంపిన డిపిఆర్ను రిటర్న్ పంపింది. ఇంకొక వైపు మహారాష్ట్రలోని కాంగ్రెస్ ప్రభుత్వము ఒప్పుకోలేదు, కొత్తగా వచ్చిన బీజేపీ ససేమిరా అన్నది. ఇప్పుడు మేము తెలంగాణ నీళ్ళ కోసమే పోరాడి తెలంగాణ తెచ్చుకున్న కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయాలి? మేము కాంగ్రెస్ వాళ్ళు లెక్క 8 ఏళ్ళు వేస్ట్ చేయాలన్నా? 2007 నుంచి 2014 దాకా 8 ఏళ్ళు ఉత్తరాల మీదనే టైంపాస్ చేసి ప్రాజెక్టు ముందుకే పోలే 8 ఏళ్ళు. అప్పటికి 6 నెలలు అయింది. ఒకవైపు వాడు నీళ్ళు లేవంటుండు, ఇంకోవైపు వీడు ఒప్పుకోని అంటుండు. మాకు మిగిలినగా ఏడాది గడిచిపోయింది, అప్పటికే ఇంకా 4 ఏళ్ళు ఉంది. మేము నిజంగా నీళ్ళు ఎక్కడున్నాయో అక్కడికి పోయి ప్రత్యామ్నాయం చూసుకొని ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలన్నా, లేదు కాంగ్రెస్ లెక్క కాలయాపన చేసి ప్రజల్ని మోసం చేయాలి? 150 కూడా ఒప్పుకోమన్నారు, ససేమిరా అన్నారు. నో అన్నాకనే కదా. ఒకవైపు వాళ్ళు 150కి ఒప్పుకొని మనం ప్రయత్నం చేసినాం అనుకో. ఇంజనీర్లు ఏం చెప్పారు, 150లో యూ కెన్ డ్రా ఓన్లీ 65-70 టీఎంసీ. మరి మన అవసరం ఎంత? అప్పుడు డిజైన్ చేసిందే 160. నిజంగా తెలంగాణ సోయితో ఆలోచిస్తే వీ వాంట్ 240, 240 కావాలి. కానీ అక్కడ పెట్టింది 160. 150 పెడితే ఎంత తీయచ్చు? 70 ఏం చేయాలి? 70లో హైదరాబాద్ డ్రింకింగ్ వాటరే 30 ఉన్నది, ఇండస్ట్రీకి 15 ఉన్నది, అదర్ రూరల్ డ్రింకింగ్ వాటర్ 15 ఉంది, ఆడికి 70 అయిపోయాయి. అక్కడ సాగునీటికి నీళ్ళు ఎక్కడి? అందువల్ల రేవంత్ రెడ్డి అది కూడా చెప్తా. అందువల్ల నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టు మార్చడం నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు తల వదిలిపెట్టి ఆడీడ పొక్కలు తవ్వుకుంటే సొరంగాలు తవ్వి ఒక 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఆ డబ్బంతా వృధా కాకుండా నీళ్లు ఉన్న చోటకు మార్చి అప్పటికే పెట్టిన ఖర్చును సద్వినియోగం చేసి 240 టీఎంసీకి తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తెచ్చినాం. ఈడ 160 లేదని కేంద్రం చెప్పింది, కానీ మార్చి గోదావరిలో 240 టీఎంసీల నీటి వినియోగానికి మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఒప్పించి అన్ని అనుమతులు తెచ్చి పూర్తి చేసింది నెంబర్ 1. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒప్పిస్తానన్నాడు. ఒప్పించే పద్ధతి ఇదేనండి? ఇప్పటికీ 2.5 years అయింది. నేను గవర్నమెంట్ వచ్చిన 20 రోజుల్లో మహారాష్ట్రకు పోయినా, 2.5 సంవత్సరాలు అయితే వీళ్ళు ఇంతవరకు పోలే. అంటే వీళ్ళ పద్ధతి ఎట్లున్నది? కిషన్ రెడ్డికి నాకు ఉత్తరం రాసిండు, కిషన్ రెడ్డి నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే, పద్ధతి ఉంటే నువ్వు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పి అని బహిరంగ లేఖ కిషన్ రెడ్డికి రాస్తాడు. నువ్వు రాజకీయం చేస్తున్నావు తప్ప కడుపులో ఆర్తితో నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తలేడు. నిజంగా ఆర్తి ఉన్నాడు. ఫడ్నవీస్ అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీ లీడర్స్ అంటారు. మేము అట్లా అన్నామా? మరి మేము కూడా అట్లే అంటే ఏమవుతుండే? అది అవుతుండేనా? అది ఇప్పుడు ఈవెన్ మేడిగడ్డకైనా మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసినాం, వార్దాకైనా మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసినాం, పెనుగంగకు మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసి ఇలా ఆదిలాబాద్లో లోయర్ పెనుగంగ ప్రాజెక్టు పూర్తి చేసినాం. మేము ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ పూర్తి చేసినాం. మేము వార్దా మీద మేము అగ్రిమెంట్ చేసినాం. మేము ఒక్కరోజు కూడా వేస్ట్ చేయాలి. 20 రోజుల్లో ఆడికి పోయి బతిలాడుకొని మాకు రాష్ట్రము పోరాడినాము, తెలంగాణ తెచ్చుకున్నాము, మాది కరువు, మీ ప్రాంతంలో ఎట్లయితే రైతు ఆత్మహత్యలు విదర్భలో జరుగుతున్నాయో మా తెలంగాణలో జరుగుతున్నాయి, అర్థం చేసుకోండి, నీళ్లను మేము వాడుకుంటాం, మా హక్కు మేము వాడుకుంటాం, కలిసి పనిచేద్దాం అని మేము ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో అనుమతులు తెచ్చినాం. మీరేం చేస్తున్నారు? గిచ్చుతున్నారు. గిచ్చితే పక్క రాష్ట్రం ఒప్పుకుంటుందా? పక్క పార్టీ ఒప్పుకుంటుందా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ గెట్టింగ్ ద థింగ్స్ డన్? అంటే నేను అర్థం చేసుకుంటుంది రేవంత్ రెడ్డికి అది కట్టాలని లేదు, రాజకీయం చేయాలని చూస్తున్నాడు. సాధ్యం కాదంటారా? తమ్మిడిహట్టి చాప్రాల అభయారణ్యం ఇంకేదో మీరు చెప్తారు కదా, ఇవన్నీ ఒకటి. ఇప్పుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించిన తమ్మిడిహట్టి దగ్గర సాధ్యం కాదు, అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ ఉంది. సరే కొద్దిగా కిందికి వచ్చి వైల్డ్ లైఫ్ను తప్పించి కట్టుకోవాలన్నా కట్టొచ్చు, కానీ ఎంత ఖర్చు పెడతావు, నువ్వు వాడే నీళ్ళు ఎంత? నెంబర్ 1. అసలు నీకు నీటి కేటాయింపు లేనిది. నువ్వు ఇప్పటికి 2.5 సంవత్సరాలు పొడగొట్టినావు. ఫస్ట్ మహారాష్ట్ర ఒప్పుకోవాలి, దెన్ డిపిఆర్ తయారు కావాలి, దెన్ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి, అండ్ దానికి ఎక్కడ ఆయకట్టిస్తావు, అసలు దేనికోసం ఆ నీళ్ళు వాడతావు చెప్పాలి. ఒక అంతా కేవలం ఒక పొలిటికల్ డ్రామా ఆడుతుండు రేవంత్ రెడ్డి తప్ప ఆయనలో నిజాయితీ లేదు.
ఈ టర్మ్ లో అయితే కాదు, ఎక్కడైతుందండి 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2034 వరకు ఉంటా అంటారు. అసలు సింపుల్, ఆయన ఎప్పుడు ఉంటాడంటే తల కిందికి పెట్టి కాళ్ళు మీదకి పెట్టినా. ఈ మధ్య మీరు చూసిండ్రు తమిళనాడు సీఎం ఓడిపోయిండు, సీఎం ఢిల్లీ సీఎం ఓడిపోయినరు, ఇంకొక సీఎం ఓడిపోయినరు, కేరళ సీఎం గారు ఓడిపోయినారు. కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎమ్మెల్యేగా ఓడిపోయినరు. రేపు రేవంత్ రెడ్డి పార్టీ ఓడిపోడు కదా, ఆయన కూడా ఓడిపోతాడు. దట్ విల్ బి హిస్ ఫేట్. దట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ ద డే. అయితే నౌ మీరు ఏదన్నారంటే తమిళ్ హెడ్ నిజంగా రేవంత్ రెడ్డికి సిన్సియర్గా ఉంటే మనకు అక్కడ 240 TMC ఉంది, ఇప్పుడు ఎలినో వస్తుంది అంటున్నారు. అసలు ఆ 3 పిల్లలు రిపేర్ చేయడానికి ఇంత సమయం వృధా చేసి రాజకీయం కోసం రాష్ట్రానికి నష్టం చేయొద్దు. నువ్వే ఇప్పుడు సుందిల్ల బ్యారేజ్ పనిచేస్తుంది అంటావు. సుందిల్ల పనిచేసినప్పుడు సేమ్ టెక్నాలజీతో ఉన్నప్పుడు అన్నారం మేడిగడ్డ పనిచేయదా? దీన్ని ఫాస్ట్గా నువ్వు రిపేర్ చేసుకుంటే మీరు 240 TMC అవైలబుల్ ఉన్నది. దీన్ని వాడుకోకుండా నువ్వు కేవలం మా కాంగ్రెస్ స్టార్ట్ చేసింది, మీ కాంగ్రెసే ముంచింది. 8 సంవత్సరాలు మహారాష్ట్ర, తెలంగాణ, ఢిల్లీ 3 చోట్ల కాంగ్రెస్ ఉంటే మీరు అగ్రిమెంట్ చేయాలి. ఆనాడు చేసి ఉంటే అసలు మాకు ఈ తుమ్మిడి హెట్టికి పోవాల్సిన అవసరమే మాకు పట్టేది కాదు కదా. మీరు ఆ రోజే కట్టి ఉంటే 8 ఏళ్ళు కదా, 8 ఏళ్లలో బ్యారేజ్ కట్టి ఉంటే 8 ఏళ్లలో మహారాష్ట్రతో అనుమతులు తెచ్చి ఉంటే మాకు అసలు ఈ అవసరం పడేది ఎక్కడ? మీ పాపం వల్ల, మీ తప్పిదాల వల్ల మాకు తప్పని పరిస్థితి ఏర్పడి మేము ప్రత్యామ్నాయం పోయి మీ తప్పులను సరిచేసినాం. మేము మేడిగడ్డ రిపేర్ లో ఉండగా కూడా మీరు లిఫ్ట్ చేయొచ్చు అంటున్నారు. 100%. అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది మనకు. ఒక లెవెల్ వచ్చినప్పుడు గేట్లన్నీ ఓపెన్ చేసినా కూడా మనకు ఆ లెవెల్ అందుతుంది. నది మేడిగడ్డ దగ్గర గోదావరి నది ప్రవహించినప్పుడు మన మోటార్లకు నీళ్ళు అందుతాయి. మనం ఆన్ చేసుకొని, మోటార్లు ఆన్ చేసుకొని అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి తెచ్చుకునే అవకాశం ఉంది. కొద్దిపాటి గ్రౌటింగ్ నిన్న గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. సుందిల్ల బ్యారేజ్ మంచిగా ఉంది, కొద్దిగా గ్రౌటింగ్ చేస్తే దాన్ని వాడుకోవచ్చు అన్నారు. సుందిల్ల అట్లే ఉంది, అన్నారం కూడా అట్లే ఉంది. కొద్దిగా గ్రౌటింగ్ చేసి వాడుకొని నీళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎల్నినో ఇయర్ అంటున్నారు, కానీ కాళేశ్వరం కంప్లీట్ అయినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఫుల్ యూటిలైజేషన్ అవసరం పడలే, బికాజ్ వర్షపాతం చాలా ఎక్కువ ఉంది. సో ఇటువంటి ఇయర్స్లో అంటే ఒక 5-6 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి అవసరం పడే ప్రాజెక్టుకు ఇన్ని కోట్లు ఖర్చు అవసరమా అని అంటే ఎల్లంపల్లి నుంచే సరిపోద్ది కదా. ఎల్లంపల్లి నుంచి యావరేజ్గా 300 TMC లాస్ట్ 10 yearsలో పోయినాయి కిందకి. 1,00,000 కోట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 84,000 కోట్లు. 84. అంతకుముందు కాంగ్రెస్ పెట్టిన 10 కలిపితే 84 + 10 అంటే 94 అవుతుంది. 84లో ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డకు పెట్టిన ఖర్చు ఎంత? 12-13 వేల కోట్లు. రిమైనింగ్ అంతా పాతదే కదా. 1,00,000 కోట్లు కాళేశ్వరం పెట్టలే కదా. కాళేశ్వరం మీన్స్ మేడిగడ్డ టు కొండపోచమ్మ సాగర్. అట్లా SRSPలో కూడా 2 ప్యాకేజీలు ఉంటాయి, ప్యాకేజ్ 26, 27, అది కూడా కాళేశ్వరమే. సో కాళేశ్వరం అంటే ఒక తప్పుదో పట్టించి మసిబూసి మారేడికాయ చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ 2 పిల్లర్ల వాల్యూ ఎంత? హార్డ్లీ 250 కోట్లు ఉంటుంది, 250 crores ఉంటుంది. 250 కోట్లకే ఎంత బదనమైనారా చేస్తున్నారు. సో ఇప్పుడు అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే మళ్ళా పిల్లర్స్ పెట్టినా సరే మళ్ళా ప్రమాదం ఉంది. మరి ఇప్పుడు నువ్వే చెప్తున్నావు సుందిల్ల మనకు వస్తుందని. సుందిల్ల ఎట్లా మనకు వస్తుంది? మరి ఇప్పుడు నువ్వేమంటున్నావు? నువ్వు తమ్మిడి హట్టిగా వచ్చి సుందిల్లలో పోతా అంటున్నావు. మరి మేడిగడ్డ పిల్లర్ ప్రమాదం ఉంటే సుందిల్ల కూడా ప్రమాదం ఉండాలి కదా. ప్రమాదం లేదు కనుకనే సుందిల్ల వాడతా అంటున్నావు. ఇదంతా డ్రామా, పొలిటికల్ డ్రామా అండ్ విండిక్టివ్.